కనీసం మోరు మెదపకుండా కనీసం తేలికుట్టినటువంటి దొంగ మాదిరిలాగా కనీసం 9,24,00,000 రూపాయలు దోచుకొని ఈరోజు ఆయన కనీసం మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా ఆయన ఉన్నటువంటి తీరును చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే ఒక మేయర్గా నాకు అవమానమే కాదు, ఈ గుంటూరు నగర ప్రజల అందరికీ కూడా ఈరోజు అవమానంగా భావించాల్సిన పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. నేను ఇప్పటికీ చెబుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం, దయచేసి ఇలాంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యక్తిని 9,24,00,000 రూపాయలు దోచుకున్నటువంటి అవినీతి కమిషనర్ని మీరు ఎంక్వైరీ చేయాలి.